సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమా శ్రీరామ సీతారామా. నాకు తెలుసన్నయ్య, అమ్మ నాన్నని బాగా చూసుకుంటుంది. అమ్మ పక్కనుంటే నాన్న వెంటనే కోలుకుంటారు. అన్నయ్య, అమ్మ ఎంత మంచిదో మనకు తెలుసు కదా, కానీ ఒక్కసారి నాన్నతో కూడా మాట్లాడి చూస్తే ఆయన ఎంత గొప్పవారో తెలుస్తుంది కదన్నయ్య. అమ్మ ప్రేమతో ఈ ప్రపంచాన్నే మర్చిపోయేలా చేసే అంత మంచివాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ కన్నా కూడా నాన్న చాలా గొప్పవాడన్నయ్య. అన్నయ్యకి అమ్మ అంటే ఎంత ఇష్టమో తెలిసి కూడా నాన్న మంచివాడని నూరు జారాను. పాపం అన్నయ్య ఫీల్ అయినట్టున్నాడు. ఏం శృతి గారు, మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ ఏదో ఐడియా వేసినట్టున్నారు. అవును రవి గారు, ఈసారి ఏం ప్లాన్ వేశారు? పామా తేలా కప్ప? ఈసారి రొమాంటిక్ ప్లాన్ కాదు, సెంటిమెంట్ ప్లాన్. సెంటిమెంటా? ఆహా, సూపర్ అండి బాబు. అది నాకు కొట్టిన పిండండి, ఎరగ తీసేస్తారంతే. మాటలు చెప్పటం కాదు, నేను మాట్లాడేటప్పుడు మధ్యలో అందుకోండి చాలు. అయితే ఓకే, డన్ డన్. పదండి. ఓహో, సారే భోజనానికి ఇక్కడికి వచ్చినట్టున్నారే. ఏంటో ఈరోజు స్పెషల్స్? గోంగూర పచ్చడి, మామిడికాయ పప్పు, ఆహా వేడి వేడి సాంబారు. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు మీ పేరు చెప్పి ఎరగ తీసేస్తాను. ఆగండి, నేను కలిపిస్తాను. అవునక్క, ఎప్పటినుంచో అడుగుదాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. మీ పిల్లలు ఎలా ఉన్నారు? ఓరి నాయను, ఏమో సెంటిమెంట్ అంటే ఏంటో అనుకున్నాను. ఇదా? మీనాక్షి మేడంను చూస్తుంటే ఏదో తేడా జరిగేదట్టే అనిపిస్తుంది. మనం జాగ్రత్తగా ఉండాలి రోయ్. నిన్నే అక్క, పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారా? వాళ్ళని చిన్నప్పుడెప్పుడో వైజాగ్ లో చూశాను, మళ్ళీ చూడలేదు. వాళ్ళకిప్పుడు ఒక 8 years ఉంటాయా? ఏ రవి గారు, 8 years అంటే ఇప్పుడు వాళ్ళు 3rd class చదువుతుంటారు కదా? ఏమో శృతి గారు, నాకంత జ్ఞానం లేదు. ఎందుకంటే నాకింకా పెళ్లి కాలేదు కదా. ఏజ్ ని బట్టి ఏ క్లాస్ చదువుతున్నారో చెప్పడానికి పెళ్లి కావాల్సిన అవసరం లేదు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించి చెప్పండి. అది అవును శృతి గారు, మీరు చెప్పింది కరెక్టే. 3rd class. ఏంటక్కా, ఈ సంవత్సరం వాళ్ళు 3rd classేనా? అవునా?
అక్క ఇంతకీ బాబుదెవరి పోలిక పాపదెవరి పోలిక? ముందు తిను. తింటాంలే అక్క, ముందు చెప్పు. వామ్మో, ఈవిడ మరీ లిమిట్స్ క్రాస్ చేస్తున్నట్టుంది. ఏం జరుగుద్దో ఏంటో. నాకు తెలిసి పాపది అక్క పోలిక అయ్యుంటుంది, బాబుది దేవ్ గారి పోలిక అయ్యుంటుంది. ఏకా am I right? దేవ్ గారు, అక్క చెప్పడం లేదు, మీరైనా చెప్పండి. వాళ్ళిద్దరిది ఎవరి పోలిక? అలా అడిగితే తెలియదు శృతి గారు, నేను అడుగుతా ఉండండి. మేడం, ఇద్దర్లో ఎవరు బాగా చదువుతారో చెప్పండి. ఎవరిది ఎవరి పోలికో నేను చెప్తాను. చెప్పండి మేడం, ఎవరు బాగా చదువుతారు? మిమ్మల్ని మేడం, చెప్పండి. పాప బాగా చదువుతుందా, బాబు బాగా చదువుతాడా? బాబే బాగా చదువుతాడు. అయితే గ్యారంటీగా బాబుది సార్ పోలికే అయి ఉంటుంది. ఆహా, చదువును బట్టి పోలిక ఎలా తెలుస్తుంది? నాకు తెలిసి పాపది సార్ పోలిక అయి ఉంటుంది, బాబుది అక్క పోలిక అయి ఉంటుంది. అవును కదక్క? కాదు, బాబుదే సార్ పోలిక, పాపదే మేడం గారి పోలిక. లేదు, పాపది సార్ పోలిక, బాబుది అక్క పోలిక. లేదు, బాబుది నాన్న పోలికే. లేదు, బాబు అక్క పోలిక. లేదు, నాన్న పోలికే. లేదు, అక్క పోలిక. కాదు, నేను చెప్తున్నాను కదా. అవును. కాదు. అవును. కాదు. అవును. కాదు. అవును. లేదు, నాన్న పోలికే. లేదు, అక్క పోలిక. సరే సరే సరే, మనకి మధ్యలో గొడవ ఎందుకు శృతి గారు? ఒక పని చేద్దాం. సాధారణంగా ఒక ఇంట్లో పాప బాబు ఇద్దరుంటే ఒకరికి నాన్న మీద మరొకరికి అమ్మ మీద కొంచెం ఎక్కువ ఇష్టం చనువు ఉంటాయి. అది తెలుసుకుంటే ఎవరిది ఎవరి పోలికో చెప్పేయచ్చు. ఎస్, గుడ్ ఐడియా. చెప్పండి మేడం, ఇద్దరు పిల్లల్లో ఎవరు ఎక్కువ తండ్రితో చనువుగా ఉంటారు, ఎవరు ఎక్కువ మీతో చనువుగా ఉంటారు? ఎవరికి ఎవరంటే ఎక్కువ ఇష్టం? చెప్పండి మేడం, మీకు బాబు అంటే గారాబం ఎక్కువ, పాప అంటే గారాబం ఎక్కువ? ఎవరంటే ఎక్కువ ఇష్టం? చెప్పేదేముంటుంది,
నాకు తెలిసి సార్ కి ఎఫెక్షన్ ఎక్కువని అర్థం అవుతుంది కాబట్టి పిల్లలిద్దరికి సార్ అంటేనే ఎక్కువ ఇష్టం. లేదు శృతి గారు, పాపకు మాత్రమే సార్ అంటే ఎక్కువ ఇష్టం. లేదు రవి గారు, ఇద్దరికి దేవ్ గారు అంటేనే ఇష్టం. నేను చెప్తున్నాను కదా, లేదు శృతి గారు, పాపకు మాత్రం సార్ అంటేనే ఇష్టం. లేదు, ఇద్దరికి దేవ్ గారు అంటేనే ఇష్టం. నేను చెప్తున్నాను కదా, పాపకు మాత్రం సార్ అంటేనే ఇష్టం. నేను కూడా చెప్తున్నాను కదా, ఇద్దరికి దేవ్ గారు అంటేనే ఇష్టం. లేదు లేదు లేదు, పాపకి సార్ అంటేనే ఇష్టం. లేదు, ఎవరికి ఇష్టం లేదు. ఇద్దరికి నేనంటేనే ఇష్టం. ఆయనంటే ఎవరికి ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. ఇద్దరికి నేనంటేనే ఇష్టం. ఆయనంటే ఎవరికి ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. అను, అన్నయ్య, కలవరన్నయ్య. అమ్మ నాన్న ఎప్పటికీ కలవరు. నాకు అర్థమైపోయింది. వాళ్ళు కలవాలని ఎంతో ప్రయత్నం చేశాను. ఈ రోజు ఇంటికెళ్ళి చూస్తే అర్థమైందన్నయ్య, అమ్మకి నాన్న మీద ప్రేమ లేదు. ఇప్పటికీ అమ్మ నాన్నకి దగ్గర అవ్వదు. ఏమైందమ్మా, ఎందుకలా బాధపడుతున్నావు? తాతయ్య, ఆ సీతారాములకి మన మీద అనుగ్రహం లేదు. అందుకే మనం అనుకున్నది జరగట్లేదు. అందరం కలిసి ఉండాలనే నా కోరిక తీరట్లేదు. అమ్మ నాన్నతో ఉండాలనే నా కోరిక, ఆశ తీరటం లేదు. ఏం చెప్తున్నావమ్మా? అవును తాతయ్య, వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలవరు. నాకు అర్థమైంది. అమ్మా, అసలు ఏం జరిగిందమ్మా? అమ్మ నాన్నకి దగ్గరవుతుందని మనం భ్రమపడుతున్నాం తాతయ్య. కానీ అమ్మ నాన్న మీద ఇష్టంతోనో ప్రేమతోనో వెళ్ళలేదు, జాలితో వెళ్ళింది. అవును తాతయ్య,
మీ పిల్లలకి నాన్నంటే ఇష్టమా లేదంటే నువ్వన్నా ఇష్టమా అని రవి అంకుల్ అడిగితే అమ్మ ఏం చెప్పిందో తెలుసా? నానంటే నా పిల్లలకి ఇష్టం లేదు, ఈ జీవితంలో ఆయన దగ్గరికి రారు అని చెప్పింది తాతయ్య. అన్నయ్య, నువ్వైనా అమ్మతో మాట్లాడు. నువ్వు చెప్తే అమ్మ తప్పకుండా వింటుంది. నాకు ఆ నమ్మకం ఉంది. అమ్మ నాన్నలు కలవాలన్నయ్య, మనం అందరం కలిసి ఉండాలి. ప్లీజ్ అన్నయ్య, వాళ్ళు ఎలాగైనా కలవాలన్నయ్య. నేను ప్రయత్నం చేశాను, కానీ అమ్మ నా మాట వినేలాగా లేదు. నీకు దండం పెడతానన్నయ్య, కాదన్నకన్నయ్య, అమ్మతో మాట్లాడన్నయ్య. రే, మీ చెల్లెలి బాధను అర్థం చేసుకోరా. బొమ్మలు చాక్లెట్లు అడగాల్సిన వయసులో అమ్మా నాన్న కలవాలని తపన పడుతోంది. తన ప్రయత్నం ఫలించట్లేదు. ఎన్నోసార్లు మీ అమ్మకి నచ్చజెప్పాలని చూశాను, నా మాట కూడా వినడం లేదు. ఆలోచించరా. మీ నాన్న మీద కోపం తగ్గించుకొని ఇద్దరినీ ఒకటి చేయరా, అందరం బాగుంటాం. తాతయ్య చెప్పిందా ఏం చేయాలి? అందరూ బాగుండేలా ఉండాలంటే ఏం చేయాలి? తాతయ్య, అమ్మ నా దగ్గరికి రావాలి. అమ్మ నా దగ్గరకు వచ్చేలా చేస్తాను. పిల్లలిద్దరికి సార్ అంటేనే ఎక్కువ ఇష్టం. అయితే గ్యారంటీగా బాబుది సార్ పోలికే అయి ఉంటుంది. బాబుదే సార్ పోలిక, పాపదే మేడం గారి పోలిక. నన్ను క్షమించండి మేడం. మీ భార్యాభర్తల విషయంలో నేను కల్పించుకోకూడదు, హద్దులు దాటి మాట్లాడకూడదు. మీ ఇద్దరి విషయంలో నేను అలా జోక్యం చేసుకోవటం తప్పే. మీరెందుకు బాధపడతారు రవి గారు? మా ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు ఎలాంటివో తెలీదు కాబట్టి మీరు పిల్లల గురించి మాట్లాడారు. అది మీ తప్పెలా అవుతుంది? పిల్లలకి తండ్రి తోడు కావాలి, ఆ తండ్రి ఇచ్చే ధైర్యం కావాలి, వాళ్ళ కోరికలు తీర్చే తండ్రి ప్రేమ కావాలి. వీటన్నిటికీ నేను నా పిల్లల్ని దూరం చేశాను. తండ్రి నుండి పిల్లల్ని దూరం చేశానన్న అపవాదు లోకం దృష్టిలో నేను చచ్చే వరకు ఉంటుందని నాకు తెలుసు. అలా అని నేను నా భర్తకి పిల్లల్ని చూపించలేను, దగ్గర చేయలేను. ఆయన దగ్గరికి పిల్లలు వెళ్తే ఏమవుతారో నాకు తెలుసు. సమాజం నన్ను తప్పుగా అనుకోవడం కంటే నా పిల్లల భవిష్యత్తు నాకు ముఖ్యం. అందుకే నా పిల్లల ప్రస్తావన ఆయన ముందొస్తే నేను తట్టుకోలేను.
ఈ జన్మలో ఆయనకి పిల్లల్ని దగ్గర చేయలేను అంతే